సూపర్ హిట్ 100 days పక్క బొమ్మ అదుర్సు హీరో ఎరగదీశాడు ఐటెం సాంగ్ అదిరిపోయిందని కొత్త సినిమాలు ఇడదేలేని రోజు థియేటర్ల ముందు నిలుచొని రేటింగ్ ఇచ్చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే తానిచ్చిన హామీలన్నీ సూపర్ హిట్ అని తనకు తాను రేటింగ్ ఇచ్చేసుకుంటున్నారు బాబు గారు. నమస్కారం సార్. ఏంటి సార్ చాలా ఆనందంగా ఉన్నారు ఇవాళ? ఏమమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు సార్. ఏమమ్మా సార్ అడుగుతున్నారుగా, చెప్పండి చెప్పండి. ఆనందంగా ఉన్నామంటే ఊరంతా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి. కొట్టండి అమ్మా, కొట్టండి కొట్టండి చప్పట్లు కొట్టండి. సూపర్ 6 సూపర్ హిట్ అవునా కాదా? సూపర్ హిట్టా? అవునా? ఏ నిజమే? అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. చెప్పండి అమ్మా, చప్పట్లు కొట్టండి కొట్టండి. 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇప్పుడు కొత్తగా నవ్వడం నేర్పిస్తారా ఏంటి వాళ్ళకి? ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డని ఇదేదో ఇచ్చేస్తే ఇంకా ఆనందంగా ఉంటారు సార్. నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు సార్ ఆ డైలాగు. ఆయన అదే పనిలో ఉన్నారు, మళ్ళీ మీరు సెపరేట్ గా తాట తీయడం ఎందుకండి? మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? మంచి ప్రభుత్వాన్ని అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మీ ఎల్లో మీడియా రోజు చేసేది అదే పని కదా, పబ్లిక్ కూడా జాకీలేసి లేపాలా ఏంటి? సూపర్ 6 అంతా కూడా ఈ రోజు ఇంప్లిమెంట్ చేశాం. ఓహో, అంతిమ రాగం ఆలపించేశారా? నేను ఒకటే ఆర్టీసీ సిబ్బందికి మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నా. ఏట విజ్ఞప్తి? మా ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇబ్బందులు లేకుండా నడిపే బాధ్యత మీదని. లేకపోతే మీరు ఫెయిల్ అయితే నేను మాత్రం రోడ్డు మీదకే వస్తా. ఎందుకు సార్? ఆదిలోనే అప్పస్సు ఎక్కునప్పు మాటలు. వాళ్ళు బాగానే నడుపుతున్నారు కదా. ఆర్టీసీలో కూడా డబ్బులు సంపాదించే మార్గాలు ఆలోచిస్తున్నా. కొంపతీసి ఆర్టీసీ బస్సులు అన్ని అమ్మేస్తారా ఏంటి? డబ్బులు లేకపోతే రాబోయే రోజుల్లో బస్సులు కూడా తిరగవు. బస్సులు తిరిగితేనే కదా సార్ డబ్బులు వచ్చేది. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఉంది కదా. ఎవడైనా తోక దిప్పితే తోక కట్ అయిపోతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మరి మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో దొంగోట్లు వేసిన వాళ్ళు తోకలు ఎందుకు కట్ చేయలేదని అడుగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రాబోయే రోజుల్లో ఎక్కడ రిగ్గింగ్లు ఉండవు. ఏంటి ఏతన్నారు సార్? రాబోయే రోజుల్లో ఎక్కడ రిగ్గింగ్లు ఉండవు. అబ్బబ్బబ్బబ్బా, ఏడు చెప్పారు సార్. ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. అంటే అంతా మీ ఇష్టానుసారమే జరుగుతుంది అన్నమాట. ప్రజాస్వామ్యయుతంగా ఈ పార్టీ ఉంటుంది. అబ్బా ఊరుకోండి సార్, భలే కామెడీ చేసేస్తారు మీరు.